హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దమ్ బిర్యానీ చేసుకుంటున్నామండి. చూడండి, దమ్ బిర్యానీ ఫస్ట్ అయితే చికెను బాగా కడిగేసుకున్నామండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకుని, పసుపు వేసుకుని, తర్వాత చికెన్ మసాలా వేసుకుని, ఒక 6 పచ్చిమిరకాయలు పొడుగ్గా చీరుకుని వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి, కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలండి. పెరుగు కూడా కొద్దిగా వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని బాగా కలిపించుని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, చికెను బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఒక 20 నిమిషాలు పక్కన పెడితే మ్యాగ్నేట్ అవుతుందండి. 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నామండి. ఇప్పుడు నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట ఒక 20 నిమిషాలు. తర్వాత ఈలోగా బిర్యానీ గిన్నె పెట్టుకుని, చూడండి, బిర్యానీ సరుకులన్నీ వేసుకుని, కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసుకుని బాగా వేగే వరకు బాగా వేయించుకోవాలండి. తర్వాత పొడుగ్గా చీరుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చేలాగా బాగా వేపుకోవాలండి. చూడండి ఎలా వేపుకున్నామో, చాలా బాగా వచ్చినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెను వేసుకోవాలండి. వేసేసుకున్నాం, మూత పెట్టుకుంటే ఈలోగా చికెను ఉడుకుతూ ఉంటుందండి. ఈలోగా రైస్ చూద్దామండి, రైస్ ఏమైందో పక్కన. చూడండి, రైసు బాగా ఉడుకుతుందండి. ఒక్క 5 నిమిషాలు ఆగితే రైసు 80% ఉడికిపోద్దండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తీసుకుని ఆ చికెన్లో వేసుకోవాలండి. పైన లేయర్ల కింద రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకుని దానిపైన మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసుకుని దమ్ పెట్టుకోవాలండి. చూడండి ఎలా చేస్తున్నామో ఇప్పుడు.